మీరు వినుంటారు ఆంజలినా జోలీ అని ఉన్నారు, దాన్ని జోలీ ఎఫెక్ట్ అంటారు, ఆంజలినా జోలీ ఎఫెక్ట్. సెల్ఫ్ ఎగ్జామిన్ అని అన్నారు మీరు. వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ సెల్ఫ్ ఎగ్జామిన్? సో సేమ్ సిమ్టమ్, నిప్పుల్ డిశ్చార్జ్ ఉండొచ్చు, లంప్ ఉండొచ్చు, ఆర్ యాక్సిలర్ స్వెల్లింగ్ ఉండొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అని చాలామంది అనుకోరు, ఎందుకంటే మెన్లో ఇట్ ఈస్ నాట్ కామన్. బట్ దెర్ ఈస్ ప్రిమిటివ్ ఆర్ ఇట్ డి నాట్ డెవలప్ ఇన్ టు హోల్ బ్రెస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఎక్స్పోజర్. సో మెన్లో కూడా ఉంటుంది, బ్రెస్ట్ మ్యామరీ టిష్యూ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గ్రోన్. అండ్ టెస్ట్, ఈ టెస్ట్లు తీసుకోవాలి ఖచ్చితంగా టు అండర్స్టాండ్ యువర్ బాడీ వెదర్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్ అంటే లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఏముంటాయి? సో ఐఎమ్ సారీ టు సౌండ్ దట్ ఐఎమ్ స్కేరింగ్ పీపుల్, బట్ వీ వాంట్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్, సో వీ హ్యావ్ టు అడ్రెస్ ఇట్. వీ హ్యావ్ టు బీ ఆన్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, నథింగ్ కెన్ బి డన్. ఇస్ దిస్ ఫర్ ఎవర్ ప్రాసెస్ ఆర్ ఎక్కడైనా క్లోజ్ ఉందా దీనికి? ఫస్ట్ 2 years అగ్రెసివ్ ఉంటాము, 3-4 months, తర్వాత నుంచి ఎవ్రీ 6 months ఫర్ నెక్స్ట్ 3 years, తర్వాత నుంచి 1 year ఒకసారి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ టచ్. సో కాంప్లికేటెడ్ టాపిక్స్ని, భయపడే సమస్యల్ని చాలా సింప్లిఫై చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించాలి అన్నది మా మెయిన్ ఎయిమ్. సో ఈరోజు టాపిక్ భయపడకండి, కొంచెం సింపుల్గా చెప్పేద్దాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో ప్రతి 4 నిమిషాలకి ఇండియాలో మనం చూస్తూనే ఉంటున్నాము, ఎవ్రీ ఉమెన్ ఇస్ సఫరింగ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ షాకింగ్ ఏంటంటే చాలా లేట్గా వాళ్ళు తెలుసుకుంటున్నారు, అండ్ దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. బట్ ద బెస్ట్ పార్ట్ ఇస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో, ప్రాపర్ డయాగ్నోసిస్తో మనము ఆ క్యాన్సర్ని తెలుసుకోగలిగితే 90% సర్వైవల్ రేట్ని పెంచుకోగలుగుతున్నాం. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఈరోజు మన పాడ్కాస్ట్లో అది ఎలా సాధ్యమవుతుంది, హౌ ఇస్ దట్ పాసిబుల్ అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకోబోతున్నాము. అండ్ టు గివ్ ది ఆన్సర్స్ టు ఆల్ మై క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ వాచింగ్ అవుట్ దిస్ పాడ్కాస్ట్, వీ హ్యావ్ అవర్ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ నుంచి senior medical oncologist Dr. Venkat Sampath garu. A very warm welcome, sir, and thank you for accepting our invite and taking this topic to the public. సో బేసిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అండ్ తెలుసుకోవాలంటే బేసిక్ నాలెడ్జ్ ఏముండాలి అని చెప్పాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బేసికలీ ఎనీ క్యాన్సర్ ఈజ్ అ కాంప్లికేటెడ్ డిజీజ్ ప్రాసెస్. సో ఒక సెల్ దాని చుట్టూతా ఉండే ఎన్విరాన్మెంట్, అంటే ఆ స్ట్రోమా అంటాం దాన్ని. సో ఆ స్ట్రోమాతో ఒక మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్లో ఉంటుంది. సో సేమ్ వే వీ ఆర్ ఇండివిజువల్స్, ఎన్విరాన్మెంట్తో హౌ వీఆర్ బిహేవింగ్. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్, సో ఇఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ వీ మెయింటైన్ గ్రీన్ వే, వీ పొల్యూషన్ లేకుండా, వాటర్ క్లీన్గా ఉండి, నేచర్ బాగుండి, మనం తినే ఆహారం మన స్ట్రెస్ లేకుండా ఉంటే ఎలా మనం హెల్తీగా ఉంటామో, అలానే ఆ సెల్కి ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్, అది చాలా బాగుండాలి. సో అదే మనం ఆ ఎన్విరాన్మెంట్ని విషపూరితం చేసాము త్రూ మన హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఎనీ పొల్యూషన్, ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్. దెన్ డైటరీలో కూడా అన్నెసరీ ఫ్యాట్ సబ్స్టెన్సెస్, ఎక్కువ పాయిజన్స్ లాగా ఉండే ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ వైట్ సాల్ట్ ఆర్ షుగర్ ఆర్ ఆల్కహాల్ ఇన్ ఎక్సెస్. సో దీనివల్ల ఆ ఎన్విరాన్మెంట్ చెడిపోయి ఆ కణం మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏదైతే సెల్ నార్మల్గా మన పాత కణాలను చనిపోయినప్పుడు కొత్తవి రీప్లేస్ చేయాలో, అది ఆ ప్రాసెస్ దెబ్బతినడం వల్ల ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు సెల్లో డిఎన్ఏ మ్యూటేట్ అయ్యి, డిఎన్ఏ డివైడ్ అయ్యి కొత్త సెల్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల, సెల్లో చుట్టూతో ఉండే ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అయ్యి ఆ అబ్నార్మల్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో అవి మన జనరల్గా మన ఇమ్యూనిటీ దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటాయి, కానీ ఆ మెకానిజం కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఒక ఫ్యాక్టర్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లో అబ్నార్మాలిటీ ఉంది బికాస్ ఆఫ్ ద సరౌండింగ్ ఫ్యాక్టర్స్. ఈవెన్ దెన్ మన బాడీ ఇమ్యూనిటీ కెన్ టేక్ కేర్, బట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వేరియస్ రీజన్స్ ఇమ్యూనిటీ కూడా దెబ్బతిని ఆ సెల్ రిపేర్ చేసుకోలేకపోవడం, అది పాత అంటే క్యాన్సర్గా మారిన సెల్ అలానే ఉండిపోవడం, అది ఒక కేంద్రంగా అది డివైడ్ అయ్యి మల్టిపుల్ సెల్స్ ఫామ్ అయ్యి ఒక చోట ఉండకుండా బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది. అంటే బ్రెస్ట్లో ఉండాల్సిన కణాలు, క్యాన్సర్ కణాలు మొత్తం బ్రెయిన్లో, లంగ్లో, బోన్లో, లివర్లో అన్ని చోట్లకి వ్యాపించే అవకాశం ఉంది. సో అది క్యాన్సర్ ప్రాసెస్, అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. సో మనం అంతవరకు వెళ్లకుండా అది చిన్న కణంగా ఉన్నప్పుడే దాన్ని గుర్తించగలిగితే, అది చిన్న లంప్ లాగా ఉన్నప్పుడే ఆర్ బిఫోర్ లంప్ త్రూ స్క్రీనింగ్ అండ్ ఆల్ గుర్తించగలిగితే దాన్ని క్లియర్ చేయొచ్చు. సో బేసికలీ క్యాన్సర్ అనేది ఏ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా ఇది ప్రాసెస్. ఓకే. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, సింపుల్గా మనం తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి? ఎవరైనా కానీ ఒక ఫీమేల్ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు ఏదైనా క్యాన్సర్, ఏదైనా జబ్బు మనకి 2 విధాలుగా ఉంటుంది. అది బయటపడడం అంటే ఆల్రెడీ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వడం. సో సపోజ్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంది, సిమ్టమ్ అంటే లంప్ లాగా ప్రజెంట్ అవ్వడం, గడ్డలాగా, చిన్న గడ్డలాగా తగలడం. సో ఆర్ ఇట్ కెన్ స్ప్రెడ్ టు చంకలోకి స్ప్రెడ్ అయ్యి యాక్సిలాలో ఒక గడ్డలాగా స్ప్రెడ్ అవ్వడం. ఆర్ ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో చాలా పెద్దగా మారి స్కిన్ని డ్యామేజ్ చేసి అల్సర్ లాగా
ఆర్ కాలీఫ్లవర్ లైక్ గ్రోత్ లాగా ప్రజెంట్ అవ్వడం, ఆర్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ అవ్వడం బ్లడ్ కలర్లో యా సీరియస్ డిశ్చార్జ్ లాగా, ఆర్ ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ లంగ్కో లివర్కో బ్రెయిన్కో స్ప్రెడ్ అవ్వడం, అలాగా ప్రజెంట్ అయ్యేది సిమ్టమాటిక్ క్యాన్సర్. ఏ సిమ్టమాటిక్ అంటే ఇంకా క్యాన్సర్ రాలేదు కానీ అది వచ్చే క్రమంలో ఉంది. సో అది సిమ్టమ్గా ప్రజెంట్ అవ్వక ముందు చాలా డిపెండింగ్ ఆన్ ఆ క్యాన్సర్ టైప్ కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని కనుక్కోవడమే స్క్రీనింగ్ అంటాం. సో స్క్రీనింగ్లో బ్రెస్ట్లో స్క్రీనింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. మనకి ఈ టెస్ట్ చేస్తే ఇది బయటపడుతుంది అని తెలుసు. సో మ్యామోగ్రామ్ అనే టెస్ట్ జనరల్ పాపులేషన్ అంటే అందరూ ఆడవాళ్ళు ఆఫ్టర్ 40 years ఎవ్రీ 1 to 2 years చేయడం ద్వారా మనం దాన్ని గుర్తించవచ్చు. ఆ మ్యామోగ్రామ్లో వాళ్ళు మన రిపోర్టింగ్లో ఇది క్యాన్సర్ లాగా ఉందా కాదా అనేది ఒక స్కోర్ లాగా ఇస్తారు, బైరాట్ స్కోర్ అని. సో బైరాట్స్ 1, 2, 3 అనేది క్యాన్సర్ కాదు, 3 అంటే కొంచెం అనుమానం ఉండొచ్చు, సో 6 months తర్వాత రిపీట్ చేయొచ్చు. 4 and 5 అంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ, 90% ఛాన్సెస్. సో అప్పుడు మనం దాని బయాప్సీకి వెళ్ళాలి. సో స్క్రీనింగ్ ఈజ్ బెటర్, స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఈజియర్ అండ్ బెటర్ బికాస్ క్యాన్సర్ డిటెక్టెడ్ వెరీ ఎర్లీ స్టేజ్. సో ట్రీట్మెంట్ ఈజ్ సింపుల్ సర్జరీ, సింపుల్ హార్మోన్ థెరపీస్, సింపుల్ కీమోస్. అదే మనం పెద్ద స్టేజ్లో కనుక్కుంటే ట్రీట్మెంట్ బికమ్స్ కాంప్లికేటెడ్. సో సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకునే ట్రీట్మెంట్, మొత్తం బ్రెస్ట్ తీయాల్సి రావచ్చు, కీమోథెరపీ కూడా ఎక్కువ సైకిల్స్ ఎక్కువ ఇంటెన్సిటీతో ఇవ్వాల్సి రావచ్చు, రేడియేషన్ కూడా ఇవ్వాల్సి రావచ్చు, టార్గెటెడ్ థెరపీ, సిమ్నోథెరపీ ఇంతవరకు అవసరం లేదు. సో ఒక సామెత చెప్పాలంటే గోటితో పోయేదాన్ని మనం గుడ్డల దాకా తీసుకొచ్చినట్టు అవుతుంది. సో వీ హ్యావ్ టు డిటెక్ట్ ఇట్ ఎట్ ఎర్లీ స్టేజ్, దట్స్ వై స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒకవేళ స్క్రీనింగ్ మిస్ అయింది ఏదో కారణం వల్ల అవేర్నెస్ లేదు, సో అప్పుడు మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా లంప్ గుర్తించి ప్రజెంట్ అవ్వాలి. సో పెయిన్లెస్ లంప్ అనేది చాలా డేంజరస్. మామూలుగా అందరూ ఏమనుకుంటామంటే పెయిన్ ఉంటేనే అది డేంజరస్ అని, కానీ ఈ క్యాన్సర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ స్టేజ్లో పెయిన్ ఉండదు. సో పెయిన్లెస్ లంప్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి ప్రజెంట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్ నుంచి టాలీవుడ్ కానివ్వండి, తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళలో మనం వింటున్న కామన్ జబ్బు బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ అది చాలా లేట్గా డిటెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ బ్రెస్ట్ తీసేసే వరకు వెళ్తుంది అది, రైట్? సో అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంత చిన్న ఏజ్లో వస్తుంది? అంటే మీ దగ్గర బేసిక్గా వచ్చే కేసెస్, వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ దట్ యూఆర్ ఫైండింగ్? That's what there is a paradigm shift in the way it is presenting. About a decade ago, like when I was a student, suppose 20 years or 15 years back, most of the cancers were above 60 years, 65, 70. But now there is a shift, even 30s, 40s lo kuda cancers chustunam. 40s lo when we are at a prime of our life, because akkada prati year economic ento important for the world, national economy as well as global economy. So that particular adult is contributing so much. సో ఆ టైంలో ఇలాంటి ప్రాబ్లం వల్ల తనే కాదు తన చుట్టూ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్. సో అక్కడ ఇలాంటి ప్రజెంట్ అవ్వకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద సేమ్ ఫ్యాక్టర్స్, బికాస్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్ లైక్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్ అవ్వడం వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. స్ట్రెస్ ఎట్లా అంటే మన హైపోథాలమో, పిట్యూటరీ, అడ్రినల్ యాక్సెస్ ఉంటుంది. సో దీని ద్వారా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితే అవి ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాయి. అదే ఇఫ్ యూఆర్ హ్యాపీ, ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్, వీఆర్ మెడిటేటింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, హెల్తీ యోగా ఇవన్నీ చేస్తున్నప్పుడు స్ట్రెస్ తగ్గడం వల్ల ఎండార్ఫిన్స్, డోపమిన్స్, ఈవెన్ ఇఫ్ యూ స్పెండ్ అ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, వాక్ ఇన్ ఎ పార్క్, ప్లే విత్ యువర్ పెట్స్, స్ట్రెస్ తగ్గుతుంది. సో అప్పుడు ఎండార్ఫిన్స్, డోపమిన్స్ పెరిగినప్పుడు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏ బ్యాలెన్స్. సో ఇమ్యూనిటీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ డిపెండింగ్ ఆన్ గుడ్ హార్మోన్స్, బ్యాడ్ హార్మోన్స్. సో ఆ బ్యాలెన్స్ బాగా దెబ్బతింది. ఇప్పుడు మనం అసలు రిలాక్స్ అవ్వట్లేదు. వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ అండ్ వాట్ ఎవర్ స్మాల్ బ్రేక్ వీఆర్ గెటింగ్, we are having to do other important things which are like or even our social media and everything has taken over our time basically. So we are not giving personal space and space with friends and family like in olden days. So exercise kuda ledu, evaru kuda even mana destination oka place unte we are not even ready to walk a few meters. We want to go till the destination and go. No use of cycle, no walking. So exercise ledu. Exercise లేదు కానీ ఫుడ్ మాత్రం వీఆర్ కన్జ్యూమింగ్ మోర్ దెన్ వాట్ వీ యూస్ టు, అండ్ దట్ టు ఫుడ్ క్వాలిటీ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్. వీఆర్ నాట్ ఈటింగ్ ఫ్రెష్ రా ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ విచ్ ఆర్ ఆల్ యాంటీ క్యాన్సరస్. లైక్ ఆ ప్రాపర్టీస్ పోతున్నాయి. సో వెస్టర్నైజ్డ్ అంటే వాళ్ళు ఎక్కువ బ్రౌన్ బ్రెడ్ అవి తింటూ ఉంటారు. సో దాంట్లో కార్సినోజన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఈవెన్ లైక్ బర్గర్స్ అండ్ పిజ్జాస్, ఈవెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం స్టార్ట్ చేసేసాం. సో పికిల్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, వీటి వల్ల సాల్టీ ఫుడ్స్, ఈవెన్ బార్బెక్యూడ్ ఫుడ్స్ ఆర్ కాల్చిన ఫుడ్స్, ఇవన్నీ బ్యాలెన్స్లో తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్సెస్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవట్లేదు. సో ఇది ఒక పాసిబుల్ రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ క్యాన్సర్స్ ఈజ్ వాట్ వీఆర్ థింకింగ్. సో బికాస్ ఇఫ్ యూ అవాయిడ్ ఆల్ దిస్ ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు
everybody is exposed, even Yes. if not active, passive smoking. Yes. You're going to a pub or any place, if everybody is smoking, we are exposed. Yes. So same way alcohol is directly proportional to the more we drink, the more we get cancers. So దీనివల్ల అయ్యుండొచ్చు. ఓకే. సో యూ జస్ట్ మెన్షన్డ్ అబౌట్ సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియాలో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక యాడ్ వస్తూనే ఉంది దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ అవైలబుల్ ఆర్ వేర్ యాడింగ్ ఎ క్యాంపెయిన్ అనేసి. బట్ ఇప్పటికీ ఆడవాళ్ళు చాలామంది బయటికి రావడానికి సిద్ధంగా లేరు. వాట్ ఈస్ ద రీజన్ అండ్ వుడ్ యూ లైక్ టు షో సమ్ లైట్ ఆన్ ఇట్? ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ కాల్డ్ సోషల్ స్టిగ్మా. సో అనవసరంగా భయపడడం, ఇది అంటువ్యాధి కాదు. దిస్ ఇస్ లైక్ అన్ యాక్సిడెంట్. ఎనీబడి కెన్ get an accident. So if you are on road and some accident happens, will we not address it? A fracture అయింది, దాన్ని ట్రీట్ చేసుకుంటాం, రైట్? సో ఇది కూడా అంతే, ఒక యాక్సిడెంట్గా ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్యూరబుల్ నౌ, అట్లీస్ట్ వీ డిటెక్ట్ ఇన్ ఎర్లీ స్టేజ్. సో అలాంటిది మనం ఆ భయాందోళన గురి కాకూడదు. చాలాసార్లు ఏమవుతుందంటే ఇల్ అడ్వైజ్డ్ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారంటే క్యాన్సర్ అంటే క్యూర్ లేదు, అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది, దానికి కీమో పని చేయదు, గో ఫర్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ which are like not established as of now in any case. So అవగాహన లేక మిస్గైడెన్స్ వల్ల సరిగ్గా అంటే అసలు డయాగ్నోసిస్ లేట్ అవుతుంది, వచ్చినప్పుడు డయాగ్నోస్ అయ్యాక ట్రీట్మెంట్ కూడా లేట్ అవుతుంది. ఈవెన్ ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ అయ్యాక కూడా సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ బికాస్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్. సో అదే ఒకవేళ I mean there is positive information also, there are good friends who would guide properly, there are good family members, but balance, everything is about balance. So if we are exposed to that right information at right time, and that's why there are a lot of what we are trying to do from our side, we are trying to give a lot of awareness lectures and all, carrying out a lot of campaigns like walks gani, marathons gani, so that people understand that this is a common problem, like any infectious disease or any heart problem or any other stroke. This is also a problem which is a lot more easier to deal actually compared to other diseases. Okay. So though it appears that it is scary, if we rightfully address, and now we have information in the form of AI, everybody has access to Meta and all. So AI అడిగినా చెప్తుంది ఏం చేయాలి, మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడ అడ్రస్ అవ్వాలి, ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఏం స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో వన్ షుడ్ బి పాజిటివ్, అవేర్, కాన్షియస్గా వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్. సో అది మనం కల్పించాలి. అందరూ ఆ లెవెల్కి రీచ్ అయితే ఇది చాలా పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఓకే. అండ్ జనరల్గా ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ స్టెప్ వైజ్ ప్రికాషన్స్ ఆర్ స్టెప్ వైజ్ నెక్స్ట్, అంటే ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఎర్లీ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్, ఈ రెండు స్టేజెస్ని మీరు ఒకవేళ డిఫరెన్షియేట్ చేయాలంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ ఉమెన్ గోస్ త్రూ? కరెక్ట్. సో ఒకవేళ వీ డిడ్ ఏ మ్యామోగ్రామ్ ఆర్ లంప్ వచ్చింది, సో వీ టుక్ ఏ బయాప్సీ అండ్ ప్రూవ్ దట్ ఇట్ ఇస్ అ క్యాన్సర్. సో దెన్ స్టేజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది అక్కడే ఉంది, ఆ బ్రెస్ట్లోనే ఉంటే ఇట్స్ అన్ ఎర్లీ స్టేజ్, స్టేజ్ 1 or 2. బ్రెస్ట్ నుంచి బయటకు వచ్చింది, ఆ లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయితే స్టేజ్ 2B ఆర్ స్టేజ్ 3 అన్నట్టు. అదే అక్కడి నుంచి ఇంకా దూరంగా ఎక్కడైనా లంగ్స్లో, లివర్లో అట్లా వస్తే స్టేజ్ 4. సో బ్రెస్ట్లో ఉన్నప్పుడే ఉంటే ట్రీట్మెంట్ ఈజ్ లాట్ ఈజియర్. సో బ్రెస్ట్లో కూడా అది చిన్న సైజులో ఉందా, పెద్ద సైజులో ఉందా, చిన్న సైజులో ఉంటే మనం బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఇప్పుడు నౌ మోర్ దెన్ స్టేజ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్. సో అన్ని క్యాన్సర్లు ఒకటి కాదు, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకటి కాదు. సో అది మాలిక్యులర్ బిహేవియర్ ఆఫ్ దట్ క్యాన్సర్, హౌ ద సెల్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ సెల్స్. సో బేస్డ్ ఆన్ దట్ 4 మెయిన్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హార్మోన్ పాజిటివ్లో ల్యూమినల్ A, ల్యూమినల్ B, డిపెండింగ్ ఆన్ హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ గ్రోయింగ్. ల్యూమినల్ A అంటే స్లో గ్రోయింగ్ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ల్యూమినల్ B అంటే రిలేటివ్లీ ఫాస్ట్ గ్రోయింగ్ హార్మోన్ పాజిటివ్. ట్రిపుల్ నెగటివ్ అంటే ER, PR, HER2 అంటే హార్మోన్ ఎక్స్ప్రెషన్ ఉండదు, HER2 అనే ఒక క్యాన్సర్ కారకమైన రిసెప్టర్ కూడా ఉండదు, ఎక్స్ప్రెస్ అవ్వదు ఎక్కువ. HER2 పాజిటివ్ అంటే HER2 అనేది చాలా ఎక్స్ప్రెస్ అవుతుంది. సో HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగటివ్ అగ్రెసివ్ క్యాన్సర్స్. సో వీటిలో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్, అవి ఆల్రెడీ వేరే చోటికి పాకే అవకాశం ఉంది, కంటికి కనిపించకుండా రక్తంలో ఉండే అవకాశం ఉంది. సో వీ గో వెరీ అగ్రెసివ్ ఇన్ దోస్ కేసెస్, వెరీన్ ఫస్ట్ మనం సర్జరీ కూడా టైం వేస్ట్ చేయము. వీ స్టార్ట్ విత్ కీమో అలాంగ్ విత్ టార్గెట్ థెరపీస్ విచ్ ఆర్ యాంటీ HER2 ఆర్ ఇమ్యూనోథెరపీ ఫర్ ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్స్. సో అదే హార్మోన్ పాజిటివ్ అయితే వీ డూ సంథింగ్ కాల్డ్ ఆంకోటైప్ DX స్కోరింగ్ అని ఒకటి ఉంది. సో ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ఇన్ ఆపరబుల్, సర్జరీ అయ్యాక ఆ స్కోరింగ్లో ఒకవేళ లో గ్రేడ్, లో రిస్క్ అంటే కీమో కూడా అవసరం లేదు. అదే ల్యూమినల్ B ఆర్ హై రిస్క్, హై గ్రేడ్ అయితే కీమో అవసరం. తర్వాత హార్మోన్ థెరపీ మెయిన్. అంటే హార్మోన్ థెరపీ ఏంటంటే ఈ సెల్స్ ఈస్ట్రోజన్ డిపెండెంట్. సో ఈస్ట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్మోన్ పాజిటివ్ కేసెస్ మన ఇండియాలో 40-50% ఉంటాయి బ్రెస్ట్లో. ఈస్ట్రోజన్ ఎందుకు వస్తుంది అంటే మన ఫుడ్లో వాటిలో అడల్టరేషన్స్ వల్ల ఈస్ట్రోజన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం. ఈవెన్ దే ఆర్ లైక్ ఎగ్స్ కానీ, ఈవెన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ అదర్ ఫౌల్స్ అండ్ చికెన్ అండ్ ఆల్, ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని పెంచడము,
సో అందుకే ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం బెటర్. సో ఇన్ఆర్గానిక్ ఏమవుతుందంటే వాటి ఈవెన్ మిల్క్కి కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల మనం ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అందులో ఒబేసిటీ ఉంటే మన కణాల్లో కూడా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒబేసిటీ ఒక ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వాటి వల్ల మన ఫుడ్ వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువై హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్ స్లో గ్రోత్ అయ్యి సో పేషెంట్ కూడా ఎక్కువ ఏం లంప్ చిన్నగా పెరుగుతుంది నార్మల్ అనుకుంటారు. సో అది మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ అది కూడా కొంచెం పెద్ద స్టేజ్ అయ్యాక సఫరింగ్ ఉంటుంది, చాలా సిమ్టమ్స్ ఉంటాయి. దో బెటర్ ఈజీ టు ట్రీట్ దాట్. సో డిపెండింగ్ ఆన్ విచ్ మాలిక్యులర్ ప్రొఫైల్ వీ ట్రీట్. సో ఇఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్ ఆల్సో సేమ్ థింగ్. ఈ మాలిక్యులర్ ప్రొఫైల్కి ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ కీమో టార్గెట్ థెరపీ. ఎర్లీ స్టేజ్లో వీ ఇన్వాల్వ్ ఆల్ కీమో సర్జరీ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ రేడియేషన్. అదే అడ్వాన్స్ స్టేజ్లో ఓన్లీ కీమో అండ్ టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీస్, రేడియేషన్ అండ్ సర్జరీస్ ఓన్లీ ఇన్ సెలెక్టివ్ కేసెస్ వేర్ ఇఫ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇస్ దేర్, హార్మోన్ పాజిటివ్ అయితే సర్జరీ అప్పుడు కూడా చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 4. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రిపుల్ నెగిటివ్ ఆర్ HER2 పాజిటివ్ వీ డోంట్ యూజువల్లీ కన్సిడర్ బ్రెస్ట్ సర్జరీ, ఓన్లీ టార్గెట్ థెరపీస్ అండ్ ఇమ్యూనోథెరపీతో వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్. ఒకప్పుడు 1 to 2 years ఉండే స్టేజ్ 4లో యావరేజ్ లైఫ్. నౌ ఇట్ ఈస్ crossing 4 to 5 years, and in some cases we are seeing beyond 10 years also. So that possibility is because of the advancements. It's not that all patients, but selectively some patients definitely even in stage 4 we have improved dramatically. Okay. సో బేసిక్గా ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా లేదంటే ఎనీ లెవెల్ ఆఫ్ క్యాన్సర్ అన్నా కానీ మనం స్టేజ్ 1, 2, 3, 4 అడ్వాన్స్ స్టేజ్ ఇలా విన్నాం. యూ జస్ట్ మెన్షన్డ్ అబౌట్ HER2 అనేసి, ట్రిపుల్ నెగిటివ్ అనేసి. సో ఆర్ వీ ట్రయింగ్ టు డిఫరెన్షియేట్ అండ్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ థింగ్ టు మేక్ థింగ్స్ ఈజీ ఫర్ ద ఉమెన్? కరెక్ట్. సో ఒకప్పుడు అన్ని క్యాన్సర్స్ ఒకటేలా ట్రీట్ చేసేవాళ్ళం, ఒకటే కీమో, ఒకటే సర్జరీ అండ్ రేడియేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ లైక్ పర్సనలైజ్డ్, పేషెంట్ టు పేషెంట్. ఆ క్యాన్సర్ కూడా ఒకలా లేదు. When we went into the depth of the subject, we understood that all the cancers are not behaving same. Why some patients are doing good and some patients are not doing good. So that point of time when molecular analysis is done, we understood that they have a different profile. So their behavior is different. So ఈ ట్రిపుల్ నెగటివ్ అనేది చాలా అడ్వాన్స్డ్ కేస్ అండ్ ఇట్ unfortunately it presents at a young age, 30s 40s. Okay. And triple negative లో మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 30 to 40% కేసెస్ క్యాన్ బి హెరిడిటరీ ఆల్సో, అంటే జన్యుపరంగా కూడా రావచ్చు. సో ఈ పేషెంట్స్ని నార్మల్ కీమోతో వీఆర్ నాట్ సపోజ్ టు, అంటే అది సరిపోవట్లేదు. సో వీఆర్ ఇంటెన్సిఫైయింగ్ కీమో. 3 వారాలు ఇచ్చేది వారం ఇవ్వడము, ఎక్కువ కీమో ఇవ్వడము, ఎక్కువ డోస్లో ఇవ్వడము, అలానే ఇమ్యూనోథెరపీ లాంటి న్యూవర్ టూల్స్, న్యూవర్ అవెన్యూస్ని యాడ్ చేయడం వల్ల వీ హ్యావ్ ఫౌండ్ దట్ ఇన్ క్లినికల్ ట్రయల్స్ there is benefit, there is increase in survival, both progression free survival and overall survival. These are the parameters with which we measure the success in a cancer for a treatment. So with this we are increasing the survival beyond 5 years and all. So triple negative lo ee behavior ki ee treatment match avutundi. So that is called personalized. Everybody is not treated same. Same way surgery kuda andariki okatilaga undadu. కొంతమందికి మొత్తం బ్రెస్ట్ తీయాల్సి ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఆ చిన్న లంప్ తీస్తే సరిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ lumpectomy or segmentectomy or quadrantectomy or total mastectomy, total removal of the breast. సేమ్ వే యాక్సిలరీ లింఫ్ నోట్స్ అనేవి చంకలో ఉండే నోట్స్ ఒకప్పుడు మొత్తం తీసేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే చెయ్యిలో వాపు వచ్చేది, లింఫెడిమా అనే ప్రాబ్లం వచ్చేది. సో ఇప్పుడు ఏంటి, ఓన్లీ సెంటినల్ నోడ్ ద్వారా, అంటే మనం ఆ ట్యూమర్కి ఇంజెక్షన్ ఇస్తే ఏ నోడ్లో క్యాన్సర్ ఆ ఇంజెక్షన్ కాన్సన్ట్రేట్ అవుతుందో ఆ నోడ్ని తీస్తే సరిపోతుంది. సో ఆ సర్జరీ కూడా ఇవాల్వ్ అవుతుంది. సేమ్ వే రేడియేషన్ టెక్నిక్స్ కూడా, ఒకప్పుడు రేడియేషన్ అంటే మొత్తం అంతా ఎక్స్పోజ్ అయ్యేది. ఇప్పుడు ఓన్లీ ఆ రేడియేషన్ని ఓన్లీ ఆ క్యాన్సర్ ఎక్కడ రిస్క్ ఉందో ఆ బ్రెస్ట్లో ఆ ఏరియాకి మాత్రమే ఇచ్చే టెక్నాలజీ డెవలప్ అయింది. సో వీఆర్ యూజింగ్ హైయర్ అండ్ టెక్నిక్స్ లైక్ ఇంటర్నేషనల్ మోడ్యులర్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడ్ రేడియేషన్ థెరపీ. లైక్ మన మూమెంట్తో సహా ఆ క్యాన్సర్ మూవ్ అయితే దాన్ని ఫోకస్ చేయొచ్చు. ఇట్ విల్ బి లైక్ ఎ మిసైల్ గైడెన్స్ సిస్టమ్, ఇట్ విల్ టార్గెట్ ద ట్యూమర్. సో అన్ని రంగాల్లో ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఓవరాల్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద సర్వైవల్, ది సేమ్ టైమ్ రెడ్యూసింగ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకప్పుడు ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాంప్లికేషన్స్ ఉండేవి కీమో, దీనివల్ల ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ వెరీన్ వీ కెన్ మిటిగేట్ ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. ఓకే ఓకే. అండ్ ఇన్హెరిటెన్స్ అన్నారు కాబట్టి చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, జనరల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇన్హెరిటెన్స్ ఉంటుందా? అండ్ సమ్ టైమ్స్ మన తల్లిదండ్రులు లైక్ ఆ ఏజ్ ఆ ఎరా నుంచి మాట్లాడితే కనుక చాలామంది ఆడవాళ్ళు ఎంత నొప్పున్నా కానీ భరించేసి పర్లేదులే అన్నట్టు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఈవెన్ టుడే ఇఫ్ యూ సీ మా పై జనరేషన్ అంటే మా అమ్మగారి జనరేషన్ చూసుకుంటే అలాగే ఉన్నారు. ఇన్హెరిటెన్స్ అంటున్నారు కాబట్టి హౌ డు వీ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్? కరెక్ట్.
సో బేసికలీ ఇట్స్ సమ్వేర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో బట్ ప్యూర్ జెనెటిక్ హెరిడిటరీ రిస్క్ ఇది ఓన్లీ 5% కేసెస్, 5 to 10% ఇట్ ద మోస్ట్. సో వీళ్ళలో ఏంటంటే ఫ్యామిలీలో ఆ జీన్ ఉంటుంది, అబ్నార్మల్ జీన్, ముఖ్యంగా BRCA1 అండ్ BRCA2 మ్యూటేషన్స్ అనేవి క్యాన్సర్ వచ్చే అవకాశాలకి ఎక్కువ దారితీస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఏదైనా నార్మల్ సెల్స్లో రిపేర్ చేసుకునే మెకానిజమ్స్ అనమాట BRCA1 BRCA2 అనే జీన్స్. అవి అబ్నార్మల్గా ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల క్యాన్సర్ సెల్స్ రిపేర్ అవ్వకపోవడం వల్ల దే ఆర్ బికమింగ్ రోగ్ సెల్స్ అండ్ కాసింగ్ క్యాన్సర్. సో ఈ BRCA1 ఉంటే ఆల్మోస్ట్ లైఫ్ టైంలో 40 to 50% ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ 70% ఛాన్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. సేమ్ వే BRCA2లో కూడా అంతే. సో ఈ 2 క్యాన్సర్స్ రిస్క్ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని చిన్న జీన్స్ ఉన్నాయి, ATM, P10 ఇట్లా, వీటి వల్ల ఒక 10-20% కేసెస్. సో ఆ 5% ఏవైతే హెరిడిటరీలో వస్తాయో 80% దాంట్లో BRCA1-2 వస్తాయి, 20% వేరే జీన్స్ వస్తాయి. సో వీటిని మనం బ్లడ్లో హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్యానెల్ ద్వారా గుర్తించవచ్చు. యాక్చువల్లీ ఎవరిలో గుర్తించాలి అంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంది, అంటే మదర్ సైడ్ ఆర్ ఫాదర్ సైడ్, గ్రాండ్ పేరెంట్స్, అత్తలు, పెద్దమ్మలు, ఎవరికైనా 2 or 3కి బిలో 40-50 ఇయర్స్లో క్యాన్సర్స్ వచ్చాయి అంటే, ముఖ్యంగా బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, వాళ్ళలో ఈ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్నట్టు అర్థం. సో సిస్టర్స్ అయినా, మదర్ అయినా, సో తక్కువ ఏజ్లో, జనరల్గా 60 years, అబౌవ్ 50 years వచ్చే క్యాన్సర్లో లైఫ్ స్టైల్తో వచ్చి ఉంటాయి. బిలో 40, బిలో 50 ఉంటే జన్యుపరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే దే ఆర్ ఆల్సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ నౌ, బట్ జన్యుపరంగా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రూల్ ఇట్ అవుట్. సో అందుకని ఈ టెస్ట్ ద్వారా ఆ పేషెంట్కి ఆ BRCA1-2 మ్యూటేషన్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ఈ టెస్ట్ చేయడం ద్వారా యూజ్ ఏంటంటే, ముందే మనం వాళ్ళని అగ్రెసివ్ స్క్రీనింగ్లో ఉంటారు. మామూలు వాళ్ళు 40 years తర్వాత కదా, వీళ్ళు 25 years నుంచే MRI మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్లస్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక వీ గివ్ దెమ్ ద ఆప్షన్ ప్రొఫైలాక్టిక్ రిమూవల్ ఆఫ్ బోత్ బ్రెస్ట్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ బ్రెస్ట్. సో దట్ ఆ బ్రెస్ట్ అలానే ఉంటే ఎప్పటికైనా రిస్క్, ఎంత స్క్రీనింగ్ చేసినా కూడా. సో అవి ప్రొఫైలాక్టిక్గా రిమూవ్ చేయొచ్చు. మీరు వినుంటారు, ఆంజలినా జోలీ అని ఉన్నారు, దాన్ని జోలీ ఎఫెక్ట్ అంటారు, ఆంజలినా జోలీ ఎఫెక్ట్. సో షీ హ్యాడ్ ద BRCA gene mutation. So she prophylactically got both breasts removed. And also after completion of family, around 35 to 40, ovaries కూడా తీసేస్తే బెటర్, bilateral oophorectomy. So that ఆ 2 organs-లో ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ దీనికి నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఫ్లిప్ సైడ్ ఏంటంటే, unnecessary anxiety in family members. Like if my relative is having this mutation, I will be unnecessarily anxious when I will get cancer and all, what should I do and all. But that's what, again, everything with the light of education, knowledge and awareness, we should fight with all this. We should not feel that this is some negative thing, because we have identified that this is there. We are protecting ourselves from that. So we should take it positively, and whoever is at risk, they should be counseled to go through that test. And if mutation may not be present in all the family members, because father or mother నుంచి వచ్చినప్పుడు అందరి పిల్లలకి రాదు, ఒకరికి రావచ్చు, ఒకరికి రాదు. సో అది ఉంటేనే ఈ స్క్రీనింగ్, అగ్రెసివ్ స్క్రీనింగ్ అండ్ ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ ఆర్ ప్రొఫైలాక్టిక్ టాబ్లెట్ కూడా వాడచ్చు, టెమోక్సిఫెన్ లాంటిది, టు ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ లైఫ్ టైమ్, టు రిడ్యూస్ ద రిస్క్. సో ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడాం కాబట్టి, మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఆల్రెడీ హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్తో డిటెక్ట్ అయ్యి అదొక ఎఫెక్ట్ ఆ బేబీ పైన చూపించడం లాంటివి కానీ, ఇలాంటి కేసెస్ ఏమైనా జరిగాయా? అది చాలా కాంప్లికేటెడ్ ఏరియా. ప్రెగ్నెన్సీతో వచ్చిన వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించాము. సో దాంట్లో ఏంటంటే కీమో ఇవ్వలేము వెంటనే. సో ముఖ్యంగా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏదైతే బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ గ్రో అవుతాయి, సో ఆ టైంలో కీమో ఇవ్వడానికి లేదు, ఎందుకంటే దే కెన్ హ్యావ్ టెరటోజెనిక్ ఎఫెక్ట్స్. సో బేబీ యొక్క ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల జెనెటిక్ అంటే ఆర్గాన్స్ వల్ల కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోవడము, లేకపోతే బుద్ధిమాంద్యం ఆర్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్, ఇవన్నీ ఉండొచ్చు. టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే బేబీ మీద ఈ మందుల వల్ల ఎఫెక్ట్. సో ఫస్ట్ 3 months వీ కెనాట్ గివ్ కీమో. సర్జరీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎనెస్థీషియా ఇవ్వలేము. ఎనెస్థీషియా ఆల్సో కెన్ హ్యావ్ abnormal ఎఫెక్ట్స్. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ డెసిషన్. అండ్ సో ఫస్ట్ ట్రైమెస్టర్లో వచ్చినప్పుడు వాట్ వీ కౌన్సిల్ ఇస్, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ హార్మోన్ పాజిటివ్, లో గ్రేడ్ విత్ లో రిస్క్, వేర్ వీ కెన్ వెయిట్, triple negative, HER2 positive and all, we counsel them to undergo abortion in the first trimester. సో అదే ఒకవేళ సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్లో కీమో ఇవ్వచ్చు. జన్యు ఆర్గాన్స్ అన్నీ ఆల్రెడీ గ్రో అయిపోయాయి, అంగాలన్నీ ఫామ్ అయిపోయాయి బేబీవి. సో వాటి మీద ఎఫెక్ట్స్ ఉండవు అంతా. సో కీమో ఎఫెక్ట్స్ ట్రయల్స్లో ఆర్ స్టడీస్లో సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్లో కీమో ఇస్తే ఎఫెక్ట్స్ లేవు బేబీ మీద, సో అప్పుడు ఇవ్వచ్చు కీమో. సో కాదంటే ఆ కీమో వల్ల కొంచెం పేషెంట్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీక్నెస్ కానీ, కౌంట్స్ తగ్గడం, ఇలా అవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్. వీ నీడ్ అ మల్టీ డిసిప్లిన్ అప్రోచ్. సో గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, ఆంకాలజిస్ట్, మెడికల్, సర్జికల్, రేడియేషన్ అందరూ
కూర్చొని we have to take a decision how to treat and all. So second, third trimester we can give chemo, we can postpone surgery till the delivery and then go for surgery and radiation. During pregnancy we cannot give radiation at any point of time. So radiation strict no. One more complication is we know staging, ఏదైతే మనం PET scan, X-rays అవన్నీ చేయలేం ప్రెగ్నెన్సీ అప్పుడు, ఎందుకంటే ఆ రేస్ వల్ల బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని we go for something like ultrasound or in some cases MRI. So it's like a different approach. Of course the incidence is very less, but it's a very challenging thing, ఎందుకంటే అబార్షన్ చేయించుకోవడానికి అందరూ ఒప్పుకోరు. సో అలాంటప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? There are cases wherein women have refused abortion, wanted to go through that phase and treatment was delayed, and by the time delivery is over there were meds everywhere, brain meds, lung meds, liver meds and all. So mothers ala ante we cannot force anybody, right? So it's her decision, we have to explain all these things. So it's a quite challenging area, and it's a very interesting question that you brought this. Even for us it is like a tough area to deal with. Exactly. Ante by the time the delivery happens, we also want the mother to be healthy enough. Kabatti idi nijangane chaala sensitive and complicated area to deal with. And నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ గురించి మీరు అన్నారు, లైఫ్ స్టైల్స్ గురించి అన్నారు. ఇట్స్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ అ డికేడ్ ఆర్ ఐ కెన్ సే లాస్ట్ 5 yearsలోనే. ఆఫ్టర్ కరోనా ఓన్లీ, బిఫోర్ కరోనా టు ఆఫ్టర్ కరోనాలో చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఫ్రీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా, అండ్ దర్ ఇస్ నో లిమిట్ టు దట్ లైఫ్ స్టైల్. దానివల్ల ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుందా మనకి? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మనం తినే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువైపోయాయి, అంటే షుగర్ కంటెంట్. షుగర్ ఇన్ ఎక్సెస్ ఈజ్ లైక్ పాయిజన్. సో సెల్స్ అన్నీ ఆ షుగర్కి ఎడిక్ట్ అయిపోయి, ఇప్పుడు ఒక సెల్ ఈజ్ లైక్ ఏ సపోజ్ అవర్ హౌస్ ఆర్ రూమ్, ఇఫ్ యూ పుట్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ ఇట్ బికమ్స్ క్లటర్డ్, ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్ టు క్లీన్ ఇట్ ఆర్ డీల్ విత్ ఇట్. సో సేమ్ థింగ్, ఆ సెల్లో ఈ అన్ని రకాల షుగర్స్, కాంప్లెక్స్ ఫ్యాట్స్ ఇవన్నీ పేరుకుపోవడానికి ఆ సెల్ సరిగ్గా ఫంక్షన్ చేయదు. సో ఆ క్రమంలో మ్యూటేషన్స్ రావచ్చు, సో క్యాన్సర్ కారణం అవ్వచ్చు. సో డీటాక్స్ అనేది ఇంపార్టెంట్, అందుకే రైట్ వెయిట్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీ షుడ్ బీ మెయింటైనింగ్ అట్లీస్ట్ అవర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, లైక్ 170 centimeters ఉంటే -100, 70 kg, 175 ఉంటే 75 kg, ±3 to 4 kg. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిఎం ఏదైతే బాడీ మాస్ ఇండెక్స్ ఉందో ఆర్ బిఎస్ఏ, ఇవి మోర్ దాన్ బిఎంఐ 25 లోపల ఉండాలి. కానీ 25-30 ఈజ్ ఓవర్ వెయిట్, అబౌట్ 30 ఈజ్ ఒబేస్. సో చాలామంది ఒబేస్లో ఫాలో అవుతున్నారు, అండ్ మెనీ ఆర్ ఓవర్ వెయిట్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ ద హెల్తీ రేంజ్. సో అదొక ఒబేసిటీ అనేది ఒక కారణం. ఈ సెల్స్ అనేవి ఈ పాయిజన్స్ అన్నింటినీ కన్జ్యూమ్ చేసి డీటాక్స్ చేసుకోలేకపోతుంది. సరే కన్జంప్షన్ చేసినా కూడా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ విత్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఆల్. సో హెల్తీ ఫుడ్స్ ఎవరు తీసుకోవట్లేదు, వాటిలో కూడా ఆర్గానిక్ ఉండట్లేదు, వాటిలో కూడా ఫ్రూట్స్ని కూడా దే ఆర్ గ్రోయింగ్ విత్ ripening agents and all. So probably we don't know. I mean, if this commercialization doesn't stop and people don't change, everybody has to grow their own food. We may be looking at that soon. సో ఆ ఫుడ్ అనేది ప్రతి ఫుడ్లో అందుకే మనం కంటెంట్ ఏముంది, ఏమేమి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత షుగర్ ఉంది, ఎన్ని లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, అది చూసుకోవాలి మనం తినే ప్రతి కన్జంప్షన్. బెటర్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ప్యాక్ ఫుడ్స్. మన ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ ఫుడ్స్, మనం కుక్ చేసుకున్న ఫుడ్స్ ఆర్ మోర్ హెల్తీ. ఆ ఫుడ్స్ కూడా ఇంగ్రీడియంట్స్ బెటర్ గ్రోన్ ఇన్ known places, organic foods unte better. We don't know from where they are sourced. Outside food, what kind of oil they are using, how many times they are using the same oil, so we don't know all that. So everybody should understand this importance, because it is like a collective impact on the whole society. Mana own family members would affect avutundachchu kada. So that should be addressed. Okay. And when we talk about balancing, exercise అనేది ఈ మధ్య చాలా వినిపిస్తుంది. ఎక్సర్సైజ్, యోగా సెంటర్స్ పెరగడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనం చాలా తక్కువ చూసేవాళ్ళం, ఇప్పుడు దెర్ ఆర్ అ లాట్ yoga centers, there are lots of sadhana centers. So do you think ivi koncham impact chestayi mana lifestyle ni, exercise anedi and yogas and all? Definitely exercise and yoga. The thing is we should make it a habit. Like most of the time we start according to the trend. Bike trend undi, manam kuda Cult Fit lo join ayam, oka 6 months chesam, తర్వాత we forget. That is not going to help. So ఆ trend లో start చేసింది continue చేయడం అనేది important. That consistency is important. So whether it is yoga or gym or any form of exercise or dance or whatever we do, or we should develop a sport as a hobby. Like what I feel is exercise kante ekkuva sport is important, like badminton or tennis. Once we develop one sport as our hobby, we keep playing that. So there is some happiness in that, so it won't become a boredom. So same with yoga, consistently rather than doing for hours together, for 15-20 minutes daily, if we have some simple whatever asanas and all,
that should be in our lifestyle. So everything should we have to have like a regime, like that should be continued for long. It should not be like trendy ఈ సీజన్ నడుస్తుంది సో మనం we caught the trend and all. సో అలా కాకుండా దాన్ని కన్సిస్టెంట్గా మనం మన పర్సనల్గా మనకి ఏ సూట్ అవుతుందో మన టైం ప్రకారం ఆ లైఫ్ స్టైల్లో మనకి గేమా, యోగానా, మెడిటేషనా, ఎక్సర్సైజా ఎట్లా అనేది మనం వీ హ్యావ్ టు చూస్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. మినిమమ్ 1 hour to 2 hours of exercise daily is what I recommend. I feel 1.5 hours to 2 hours of either brisk walking or playing a sport, a combination of yoga, gym and all should be done by everybody. And everyone should eat at least 30 to 40% of their meal with fruits and vegetables, millets and brown rice, which are all healthy foods, and dry fruits and vegetables, salads and all. So that if we eat, we can balance the negative aspects of excess sugars, fine carbohydrates or processed carbohydrates and fats and all. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీరు ఎలాగైతే అన్నారో దట్ కొన్ని కణాలు ఉండిపోతాయి కొన్నిసార్లు, ఇట్స్ నాట్ కంప్లీట్లీ అవుట్ అన్నప్పుడు ఆ కణాల వల్ల వేరే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో బేసికలీ క్యాన్సర్ అంటే ఏ ఆర్గాన్లో డెవలప్ అయిందో దాన్ని ప్రైమరీ అంటాం. బ్రెస్ట్లో డెవలప్ అయితే బ్రెస్ట్ ప్రైమరీ, లంగ్లో డెవలప్ అయితే లంగ్ ప్రైమరీ. సో మనకి అది మాలిక్యులర్ ప్రొఫైల్లో ఆ బయాప్సీ చేసినప్పుడు వీ రన్ సమ్ అదర్ టెస్ట్ కాల్డ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ. వీ నో ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు బ్రెస్ట్ నుంచి వచ్చిన క్యాన్సర్ నయమైపోయింది. సో ద నెక్స్ట్ లెవెల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ బ్లడ్లో కూడా క్యాన్సర్ సెల్స్ మిగిలాయా లేదా, దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ ఇన్ బ్రెస్ట్ యాజ్ ఫార్ as బ్రెస్ట్ కన్సర్న్. దాన్ని సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA అంటాం. సో దాన్ని గుర్తించగలిగి అది నెగిటివ్ అయ్యే వరకు వీ గివ్ టార్గెట్ థెరపీస్ ఆర్ ఇమ్యూనోథెరపీ ఆర్ కీమో ఆర్ వాట్ ఎవర్. సో అది ఇట్ వుడ్ బి ద ఫ్యూచర్ పర్స్పెక్టివ్. ఎవరికైతే ఆ సెల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి సో అలాంటి వాళ్ళలో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు. సో అందుకే ఫస్ట్ 2 years ఆఫ్టర్ ట్రీట్మెంట్ దే ఆర్ ఇన్ వెరీ క్లోజ్ ఫాలోఅప్ ఎవ్రీ 3 to 4 monthly. సో దట్ ఏమైనా మిగిలినవి ఉండి మళ్ళీ ఎక్కడైనా రావచ్చు కాబట్టి ఆ పీరియాడికల్గా వీ చెక్ ఫర్ క్యాన్సర్ మార్కర్స్, వీ చెక్ ఫర్ ఎనీ లీజన్స్ ఎనీవేర్. సో బై డూయింగ్ స్కాన్ కాల్డ్ పెట్ స్కాన్, హోల్ బాడీ స్కాన్ ఆర్ సిటీ చెస్ట్, సిటీ అబ్డమెన్. సో ఏమైనా మిగిలిపోయినా తెలుస్తాయి మనకి. సో ఆ మైక్రోస్కోపిక్ కణాలు బ్లడ్లో ఉన్నవి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA ద్వారానే తెలుస్తాయి. సో ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ యాజ్ ఆఫ్ నౌ. సో మనకి అది ఎక్కడైనా లంగ్లో ఎక్కడైనా డిపాజిట్ అయిందని కనిపిస్తుంది. సో ముఖ్యంగా ట్రిపుల్ నెగటివ్ HER2 పాజిటివ్లో వీఆర్ ఆ ఫస్ట్ 2 years రాలేదు అంటే మోస్ట్లీ తర్వాత వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ హార్మోన్ పాజిటివ్ ఏంటంటే హార్మోన్ థెరపీ ఫర్ 10 years. ఆ టాబ్లెట్ మనం వాడుతూ ఉంటాం 10 years. ఈ లోపల మోస్ట్లీ రావు, 10 years దాటాక ఆపేసినప్పుడు వస్తున్నాయి కొంతమంది. సో ఇంతకుముందు 5 years వాడేవాళ్ళు. సో హార్మోన్ థెరపీ అనేది లాంగ్ టర్మ్లో కూడా రావచ్చు హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్స్. అదే ట్రిపుల్ నెగటివ్ HER2 ఫస్ట్ 2-3 yearsలో రాకపోతే ఇక రావు ఎర్లీ స్టేజెస్లో. సో అది ఆ పర్టికులర్ టైప్ బట్టి వీ రెగ్యులర్లీ ఫాలో ఇట్ అప్ అండ్ వీ కీప్ డూయింగ్ టెస్ట్. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 years దే విల్ బీ అన్ వెరీ గుడ్ క్లోజ్ ఫాలో. ఈవెన్ ఫర్ నార్మల్ పర్సన్ మనం ఏమంటున్నాం, ప్రతి ఇయర్ అన్ని రెగ్యులర్ చెకప్లు అన్ని టెస్టులు చేయించుకోండి అని. 30 years తర్వాత ప్రతి ఇయర్ హోల్ బాడీ చెకప్ ఇంక్లూడింగ్ మాస్టర్ హెల్త్ చెకప్ లైక్ మన బ్లడ్ టెస్ట్, CBP, క్రియాటినిన్, మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ECG, 2D ఇవన్నీ చేయించుకుంటున్నాం. తర్వాత లంగ్ ఫంక్షన్ కోసం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే, దెన్ క్యాన్సర్ మార్కర్స్, స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవాలి ప్రతి ఒక్కరు. సో అలాంటి క్యాన్సర్ పేషెంట్ ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. సో ఎవరైనా అయిపోయింది ఒకసారి ట్రీట్మెంట్ ఇంకా మేము రావాల్సిన అవసరం లేదు అనే తప్పుడు అవగాహన ఉండకూడదు. సో దట్ వీ హ్యావ్ టు క్లారిఫై. మేము చెప్తూ ఉంటాం పేషెంట్స్కి, కానీ సమ్హౌ దే టెండ్ టు రిలాక్స్. ఒకసారి క్యూర్ అయిపోయాక ఒక్కొక్కసారి రారు, మళ్ళీ సిమ్టమ్స్ వచ్చి మళ్ళీ వచ్చాక వస్తారు 2-3 years తర్వాత. సో అది ఒక లాక్యూనే. సో ప్రాబబ్లీ లైక్ మన హెల్త్ కేర్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి లోకల్గా ఉండే రీజనల్ హెల్త్ సెంటర్స్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ విలేజ్లో ఆ అవేర్నెస్ ఎక్కువ అయ్యి if we improve those methods of, if we keep pushing them to have regular health checkups, we can probably avoid them. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్నిసార్లు క్యూర్ అయిపోయిన తర్వాత ఇస్ దిస్ ఫర్ ఎవర్ ప్రాసెస్ ఆర్ ఎక్కడైనా క్లోజ్ ఉందా దీనికి? ఫస్ట్ 2 years అగ్రెసివ్ ఉంటాము, 3-4 months. తర్వాత నుంచి ఎవ్రీ 6 months ఫర్ నెక్స్ట్ 3 years. తర్వాత నుంచి 1 yearకి ఒకసారి. బికాస్ ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అడిగారు బ్రెస్ట్ క్యాన్సర్ క్యూర్ అయిపోయింది, కానీ అదే పేషెంట్లో ఓవరీ క్యాన్సర్ రావచ్చు, స్టొమక్ క్యాన్సర్ రావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. సో బికాజ్ నార్మల్ పర్సన్ కంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్నారు. దే ఆర్ ఎక్స్పోజ్ టు దట్ ఏజెంట్. సపోజ్ స్మోకింగ్ వల్లనో ఆల్కహాల్ వల్లనో లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, దే హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు దట్ ఏజెంట్ ఆల్రెడీ. సో అదర్ ఆర్గాన్స్ ఆల్సో గాట్ ఎక్స్పోజ్. సో ఇది క్యూర్ అయినా ఇంకోటి రావచ్చు, ఆపోజిట్ బ్రెస్ట్లో రావచ్చు. సో ఐఎమ్ సారీ టు సౌండ్ దట్ ఐఎమ్ స్కేరింగ్ పీపుల్, బట్ వీ వాంట్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. వీ హ్యావ్ టు బీ ఆన్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. నథింగ్ కెన్ బీ డన్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో వీ హ్యావ్ టు బీ ఆన్ ఫాలో. ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఎక్కడైనా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ క్యాన్సర్ అనే పదము చాలా కామన్గా వినిపించేస్తుంది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సరా అనేది ఉంది.
ఈ మచ్చ దట్ ఈస్ బిన్ సో కామన్ దట్ పీపుల్ కూడా క్యాన్సరా అచ్చా అన్నట్టుగా అయిపోయారు. There are many survivors also, right, around us. Yes. Whether it is celebrities or politicians or friends or family members, there are many survivors. Earlier, cancer survivors were not found that commonly, right? Now there are many survivors, and we are all inspired by them, right? They had to go through that tough journey, and they are like an inspiration. Yes. So they should feel like that rather than getting stigmatized. Yes. And కొంచెం సింప్లిఫై చేద్దాం టు ద వ్యూవర్స్. సెల్ఫ్ ఎగ్జామిన్ అని అన్నారు మీరు. వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఫర్ సెల్ఫ్ ఎగ్జామిన్? సో బేసికలీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పోస్ట్ ఐ మీన్ ఐదర్ పేషెంట్ విత్ హై రిస్క్ ఆర్ దోస్ హూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ దోస్ హూ గాట్ ట్రీటెడ్. మాస్టెక్టమీ అవ్వలేదు, ఓన్లీ ఆ లంప్ తీస్తారు, మళ్ళీ ఫ్యూచర్లో ఆపోజిట్ బ్రెస్ట్లో కానీ ఇక్కడ కానీ వచ్చిందా లేదా. సో దే హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఎవ్రీ 6 months or 4 months once, అండ్ ఆర్ కొంతమంది 2 monthly కూడా అంటారు. అండ్ దే హ్యావ్ టు ఇన్ సర్కిల్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ రేడియల్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా లంప్ ఉందా లేదా అని. సో అది మేము మామూలుగా నేర్పిస్తాము ఆఫ్టర్ ట్రీట్మెంట్. అండ్ ఫర్ ఎనీ డాక్టర్ నియర్ బై లైక్ గైనకాలజిస్ట్ కానీ ఆబ్స్టెట్రిషియన్ కానీ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు క్యాన్సర్ యెట్, సో అది నేర్పించవచ్చు. రేడియల్గా బయట నుంచి లోపలికి రొమ్ముని చెక్ చేసుకుంటూ ఏమైనా గడ్డ లాంటివి ఉంటే దే హ్యావ్ టు ప్రెజెంట్ టు ద డాక్టర్. సో ఈవెన్ అప్ టు 1 to 2 centimeters ఆల్సో కెన్ డిటెక్టెడ్ విత్ దిస్. సో బిలో 1 centimeter మనం కనుక్కోలేము. సో బిలో అబౌవ్ 1 centimeter యూ కెన్ ఫైండ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఏవైతే క్యాన్సర్ కాని లంప్స్ లైక్ ఫైబ్రాయిడినోమా, ఫైబ్రోసిస్, దీస్ ఆర్ లైక్ నాన్ క్యాన్సరస్ బినైన్ అల్సర్స్ లాగా, అంటే మన కొవ్వు గడ్డలు ఎట్లుంటాయో అలాంటివి. సో వాటిని అవి కొంచెం నొప్పి కూడా ఉండొచ్చు, హార్మోన్ చేంజెస్ వల్ల అవుతుంటాయి. సో వాటిని క్యాన్సర్ అనుకుని చాలామంది వస్తుంటారు, నొప్పితో ఉంటాయి కాబట్టి. సో అవి మ్యామోగ్రామ్ చేసి అవి క్యాన్సర్ కాదు అని ప్రూవ్ చేసి వీ సెండ్ దెమ్ బ్యాక్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దోస్ హు ఆర్ కమింగ్ విత్ ప్రయర్ ఫర్ స్క్రీనింగ్ అండ్ ఆల్ ఆర్ లైక్ నాట్ క్యాన్సరస్. సో మనం అది మొత్తం పూర్తిగా వీ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. అది క్యాన్సరే కాకపోవచ్చు, భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ టెస్ట్లు తీసుకోవాలి ఖచ్చితంగా టు అండర్స్టాండ్ యువర్ బాడీ వెదర్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్ అంటే లిస్ట్ ఆఫ్ టెస్ట్ ఏముంటాయి? సో జనరల్గా ఏ పేషెంట్కైనా, సో ఇప్పుడు మన ఐ స్టార్ట్ విత్ హెమటాలజీ, బ్లడ్ క్యాన్సర్ రావచ్చు. సో వాళ్ళలో హీమోగ్లోబిన్ తగ్గొచ్చు, ప్లేట్లెట్స్ తగ్గొచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ విపరీతంగా పెరగచ్చు లేకపోతే తగ్గొచ్చు. సో సిబిపి, సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ క్యాన్సర్ థింగ్ బట్ ఎనీమియాస్ కానీ ఏమైనా ప్లేట్లెట్స్ సంబంధించిన డిజార్డర్స్ కానీ అన్నీ బయటపడతాయి. సిబిపి ఈజ్ ద బేసిక్ టెస్ట్. సో దెన్ వీ గో ఫర్ ఫంక్షన్ ఆఫ్ అవర్ కిడ్నీ, లివర్. సో లివర్ ఫంక్షన్, కిడ్నీ కోసం క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ చేస్తాము. తర్వాత యూరియా అండ్ ఆల్. తర్వాత లంగ్ ఫంక్షన్ కోసం వీ డూ a simple chest x-ray, but those who are exposed to smoke for a lot of time, we do something called low dose CT. So లంగ్లో ఏమైనా లంప్స్ ఉన్నాయా, చిన్న చిన్న లీజన్స్ ఉన్నాయా, and those who are having high risk of exposure to industrial dusts like asbestos or silicon or companies లో పనిచేస్తారు వేరే there is exposed to dust mining అట్లాంటి వాటిలో వాళ్ళకి CT చెస్ట్ విత్ లో డోస్ CT we can detect this. ఎక్స్రేలో కూడా కనుక్కోవచ్చు. సో సిమిలర్లీ ఎక్స్రే ఆర్ లో డోస్ CT ఉంటుంది. దెన్ వీ డూ ఫర్ హార్ట్ హెల్త్ వీ డూ ECG, 2D echo and all. దెన్ ఫర్ అబ్డామిన్లో ఉండే ఆర్గన్స్ అన్నిటికీ అల్ట్రాసౌండ్లో మోస్ట్లీ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు కిడ్నీ క్యాన్సర్స్ బయటపడేవి కాదు, ఇప్పుడు సింపుల్ అల్ట్రాసౌండ్లో కిడ్నీలో క్యాన్సర్ ఉండనివ్వండి, స్టోన్ ఉండనివ్వండి, అలానే ప్యాంక్రియాస్, లివర్లో ఏ ఇష్యూస్ ఉన్నా మనకు కనిపిస్తుంది అల్ట్రాసౌండ్లో. సిమిలర్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ డిఫికల్టీ స్వాలోయింగ్ ఉంది, కొంచెం తినగానే కడుపు నిండుంటుంది, అబ్డామినల్ డిస్టెన్షన్ ఉంది, లేకపోతే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ లైక్ కాన్స్టిపేషన్, డైరియా ఎక్కువ ఉంది, బ్లీడింగ్ ఉంది స్టూల్లో. సో వీటిలో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా వీ కెన్ డిటెక్ట్ ఎనీ స్టమక్ అల్సర్స్ ఆర్ క్యాన్సర్స్. సేమ్ వే కోలోరెక్టల్ క్యాన్సర్స్, అవి పాలిప్స్ ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళలో పాలిప్స్ ఉండొచ్చు, అవి డిటెక్ట్ చేస్తే వాళ్ళు ట్రీట్ చేసేయచ్చు సింపుల్గా పాలిపెక్టమీ ద్వారా. సో ఆ క్యాన్సర్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ. అందులో ఏమీ ప్రాబ్లం లేదు అంటే మళ్ళీ 5-10 years చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ బేస్ లైన్ చేశాక ఏమైనా పాలిప్స్ ఉన్నాయి అంటే మాత్రం ఎవ్రీ 2-3 years చేయాల్సి ఉంటుంది. సో ఇవి తర్వాత ఎగ్జామినేషన్ మీద డాక్టర్ లైక్ ఓరల్ క్యావిటీ, మన నోట్లో వచ్చే క్యాన్సర్స్లో చిన్న గ్రోత్స్ లాగా ఉంటాయి టంగ్ మీద కానీ, బుగ్గల్లో, బకల్ మ్యూకోసాలో కానీ, ఆర్ పళ్ళ కింద, పళ్ళ వెనకాల. సో వాటిని సింపుల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. దెన్ ఈఎన్టీలో వీ డూ సంథింగ్ కాల్డ్ లారింజోస్కోపీ. సో చిన్న మిర్రర్ ద్వారా వీ కెన్ సీ వెదర్ వోకల్ కార్డ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎస్పెషల్లీ సింగర్స్ ఆర్ దోస్ హూ యూజ్ దర్ వాయిస్ ఎక్సెసివ్లీ ఎక్స్పోజ్డ్ డస్ట్ వల్ల వోకల్ కార్డ్ మీద చిన్న పాలిప్స్ లాగా అయ్యి ఆ ఫ్యూచర్లో క్యాన్సర్ మారే అవకాశం ఉంది. సో వాటిని డిటెక్ట్ చేయొచ్చు. సేమ్ వే ఫారింగ్స్, లారింగ్స్ వీటన్నిటిలో ఏమైనా లీజన్స్ ఉన్నాయా. సో ఈఎన్టీ ఎగ్జామినేషన్ ఇస్ ఇంపార్టెంట్. దెన్ సేమ్ వే సర్విక్స్ క్యాన్సర్స్కి గైనకాలజికల్ ఎగ్జామినేషన్
సింపుల్ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా 30 years తర్వాత సర్వీక్స్ క్యాన్సర్ కారకం ముందు ఉండే హైపర్ప్లేషియా, డిస్ప్లేషియా, సర్వైకల్ ఇంట్రాపిలియోప్లేషియా ఇవి క్యాన్సర్గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, 5 years 10 years. సో వాటిని ముందే గుర్తిస్తే సింపుల్ శస్త్రచికిత్స ద్వారా వాటిని తీసేయచ్చు. గైనకాలజిస్ట్ విల్ డూ సర్టన్ ప్రొసీజర్స్ wherein they can address it, or even if it is early stage it can be treated with radiation or surgery and all. సో సర్వీస్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో అట్లానే ఓవరీస్ అండాశయం కానీ గర్భసంచిలో ఉండే క్యాన్సర్స్ని త్రూ అల్ట్రాసౌండ్ వీ కెన్ డిటెక్ట్. సో ఇది బేసిక్ టెస్ట్ ఫర్ ఇన్ వ్యూ ఆఫ్ క్యాన్సర్ అంటే. దెన్ దేర్ ఆర్ సర్టన్ క్యాన్సర్ మార్కర్స్ లైక్ CA-125 ఫర్ ఓవరీ, CA ఫర్ కోలోరెక్టల్, PSA ఫర్ ప్రోస్టేట్. ప్రోస్టేట్లో ఇట్స్ మెయిన్లీ డిజీజ్ ఆఫ్ ది ఓల్డ్ మెన్ లైక్ అబౌవ్ 60-70. యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆర్ యూరిన్లో బ్లడ్ రావడం, అర్జెన్సీ ఇన్ యూరినేషన్. సో వాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళలో PSA అనేది ఎలివేట్ అయిందంటే బినైన్ ఉండొచ్చు, అంటే క్యాన్సర్ కానీ గ్రోత్ కూడా ఉండొచ్చు. సో BPHA క్యాన్సరా అది త్రూ సింపుల్ టెస్ట్ కాల్డ్ స్టూల్ ఫర్ మనం త్రూ finger examination, so parrectal examination antam. So we palpate and we see if prostate is enlarged or not. So that along with PSA, if we strongly feel it could be prostate, manam biopsy ki pampistam annamata. So depending on which site, which thing, we do the test. So main ga oka problem ante brain tumors, most of the time they go undetected because unless patient presents with paralysis or stroke or fits వస్తే కానీ మనకు తెలియదు, వామిటింగ్స్, హెడేక్ కంటిన్యూస్గా ఉంటాయి. సో దానికి రొటీన్గా MRI చేయలేము ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్, ఎవ్రీ 1-2 years షూట్ చేయలేము. సో స్క్రీనింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్ బికాస్ స్క్రీనింగ్ అంటే అందరూ పబ్లిక్కి తక్కువ ప్రైస్లో మనం చేసి డిటెక్ట్ చేయగలగాలి ఎక్కువ మందిలో, కానీ అది అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మెయిన్లీ బ్రెస్ట్, సర్విక్స్, ప్రోస్టేట్ వీటిలో ఈ టెస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఫర్ స్టొమక్ అండ్ కోలోరెక్టల్ అండ్ ఆల్. సో ఈ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే సరే. టాప్ 3 things దట్ వీ హ్యావ్ టు సీ డాక్టర్ వెంకట్ సంపత్ గారు అంటే ఉమెన్కి ఏం చెప్తారు? టాప్ 3 ఈ మధ్య జెన్జీ లాంగ్వేజ్లో చెప్పాలంటే టాప్ 3 రెడ్ ఫ్లాగ్స్. సో ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ వన్ షుడ్ నాట్ నెగ్లెక్ట్. సో ఎనీ లంప్ ఇన్ ద యాక్సిల్లా, చంకలో ఏదో వచ్చినా కూడా. దెన్ థర్డ్ థింగ్ ఇస్ నిపుల్ డిశ్చార్జ్ విచ్ ఇస్ persistent and like bloody discharge or serious discharge. In context of breast, I'm telling these 3 are common. There are advanced symptoms which present only in advanced stages like loss of weight, loss of appetite. సో ఇవేంటంటే చాలా పెద్ద స్టేజ్లోనే ప్రజెంట్ అవుతాయి, ఇవి కూడా క్యాన్సర్ సిమ్టమ్స్. కానీ ఈ నేను చెప్పిన మెయిన్గా లంప్ విచ్ ఇస్ పెయిన్లెస్ అండ్ నిపుల్ డిశ్చార్జ్ అండ్ లంప్ ఇన్ ది యాక్సిల్లా ఆర్ స్వెల్లింగ్ ఇన్ ది యాక్సిల్లా. ఓకే. సో ఐ వాజ్ సో షాక్ టు సీ వెన్ ఐ బీన్ ఆస్క్డ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందా? బట్ అది ఇంకా కాంప్లికేటెడ్ ఎందుకంటే మెన్లో వీ డోంట్ థింక్ దట్ వీ గెట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ, బట్ ఇట్ కెన్ కమ్. సో సేమ్ సిమ్టమ్, నిపుల్ డిశ్చార్జ్ ఉండొచ్చు, లంప్ ఉండొచ్చు ఆర్ యాక్సిలర్ స్వెల్లింగ్ ఉండొచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని చాలామంది అనుకోరు ఎందుకంటే మెన్లో ఇట్ ఈస్ నాట్ కామన్, బట్ దెర్ ఈస్ ప్రిమిటివ్ ఆర్ ఇట్ డి నాట్ డెవలప్ ఇన్ టు హోల్ బ్రెస్ట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఎక్స్పోజర్. సో మెన్లో కూడా ఉంటుంది, బ్రెస్ట్ మ్యామరీ టిష్యూ ఉంటుంది కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గ్రోన్. సో దట్స్ వై మెన్ హ్యావ్ నిపుల్స్ బేసికలీ, రైట్? సో అక్కడ క్యాన్సర్ రావచ్చు ఆ చుట్టూతా. సో కానీ చాలా తక్కువ, టోటల్ క్యాన్సర్స్లో ఓన్లీ 1-2% మాత్రమే మెన్లో ఉంటాయి. మెన్లో వచ్చేవి చాలా అగ్రెసివ్ ఉంటాయి, దే డోంట్ రెస్పాండ్ టు ట్రీట్మెంట్స్ యాజ్ గుడ్ యాజ్ ఫర్ ఉమెన్ అండ్ దే కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. అండ్ BRCA1-2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో మెన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే మెన్ కూడా దెర్ ఇస్ హయ్యర్ రిస్క్ యాక్చువల్లీ. ఓకే ఓకే. సో ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడినప్పుడు చాలా మట్టుకు మనము విలేజ్ రిలేటెడ్ ఉమెన్స్ని చూస్తే వాళ్ళకి ఇంకా అవగాహన కూడా లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్తే ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది తెలియదు. సో అదొకటి. అండ్ ఆ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి మీరు అన్నట్టుగా ఒక డికేడ్ పూర్వము, ఒక డికేడ్ తర్వాత, వాట్ ఈస్ దట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ట్రీట్మెంట్? కరెక్ట్. సో విలేజ్లో కూడా అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దట్స్ వై లైక్ వాట్ ఎవర్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఆల్ విచ్ ఆర్ డిజైన్ to educate and improve awareness. So basic education improve అయితే automatically people can read and they can access information whether it is newspapers or whether it is social media or whatever in a healthy way, in a limited way. So once they get access they will understand that this is what it is. So వేరే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, సొసైటీ ద్వారా కూడా నాలెడ్జ్ వస్తుంది. సో ఇట్స్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ బేసికలీ. యాజ్ అ హోల్ కంట్రీ, యాజ్ అ సొసైటీ, ఇఫ్ వీఆర్ ఎడ్యుకేటింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ అడ్వాన్స్మెంట్స్ అంటే దేర్ ఇస్ అ సీ చేంజ్ యాక్చువల్లీ. లైక్ సర్జరీలో ముఖ్యంగా చూస్తే రోబోటిక్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో విత్ హ్యాండ్స్ యూ డి నాట్ హోల్డ్ ఎనీథింగ్, యూ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద మానిటర్ కన్సోల్ అండ్ త్రూ రోబోటిక్ ఆర్మ్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్.
and robotic arms correct your errors, like if you are any tremors or abnormal movements, arms correct చేసేస్తుంది. Robot is like almost artificial intelligence taking over basically. So in addition to that అని చెప్పినట్టు చంకలో ఉన్నప్పుడు ఒకప్పుడు సర్జరీ చేసేసి తీసేసేవాళ్ళు అన్ని నోట్స్ 20-50 నోట్స్. సో దానివల్ల చెయ్యి ఎడిమా లింఫెడిమా వాజ్ ఏ complication which is possible out of every 4 women, 1 woman would have had. That could be avoided now because of sentinel node technique, wherein they give a dye into the tumor which will localize into the node which so all the tumors, all the breast drains into a particular node. Node is like a center where any infection gaani exposure gaani akkada, it's like a testing center where our body will try to fight the cancer or fight the infection. So akkada aa nodes ni తీసేసి only aa involved node ni తీసి ఆ నెగిటివ్ ఉంటే మొత్తం చంక ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఓన్లీ ఫ్యూ నోట్స్ తీయొచ్చు. ఆర్ ఇప్పుడు మేము ఇచ్చే కీమో ద్వారా ఒకవేళ తగ్గిపోయే నోట్స్ కొన్ని కేసెస్లో నోట్స్ తీయాల్సిన అవసరం లేదు. సో అలా కాంప్లికేషన్స్ తగ్గిస్తున్నాం. ఒకప్పుడు మొత్తం బ్రెస్ట్ తీసేసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ లంప్నే తీయొచ్చు. థర్డ్ థింగ్ ఈజ్ ఈవెన్ రేడియాలజీలో ఇమేజింగ్లో కూడా చాలా టెక్నిక్స్, చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో మ్యామోగ్రామ్ టెక్నిక్స్ కానీ ఎంఆర్ఐ కానీ ఇప్పుడు రీసెంట్గా థర్మల్ స్కానింగ్ అంటే మ్యామోగ్రామ్ కూడా కాకుండా విలేజెస్లో యాక్సెసిబిలిటీ ఉండేటట్టు హీట్ సిగ్నేచర్ ద్వారా ఏదైనా క్యాన్సర్ సెల్ హీట్ సిగ్నేచర్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డిటెక్ట్ చేసే అంటే అది ఇంకా క్లియర్ కట్గా లేదు, బట్ ఆ రీసెర్చ్ కనుక సక్సెస్ అయితే మ్యామోగ్రామ్ అవైలబిలిటీ లేని సిచ్యువేషన్స్లో ఆర్ మ్యామోగ్రామ్కి భయపడి కొంతమంది ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవ్వడానికి భయపడి రాకపోయిన సీనియర్స్ కూడా వీ కెన్ డిటెక్ట్ క్యాన్సర్స్ ప్రాబబ్లీ ఇఫ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్. సో త్రూ సింపుల్ థర్మల్ స్కానింగ్ వేర్ ఇన్ వీ గెట్ ద హీట్ సిగ్నేచర్. లైక్ జియో శాటిలైట్స్లో యూ కెన్ నో వేర్ any suppose any terrorists are there or any criminals are there, you can through heat signature you can do the scan, right? So అట్లానే ఇది కూడా మన బాడీలో చేయొచ్చు అనమాట. సో రేడియాలజీలో పెట్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ వీటన్నిటిలో చాలా మార్పులు వచ్చాయి, చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సిమిలర్లీ మా కీమోథెరపీ ఫీల్డ్లో అయితే there is like today we know that this is our knowledge, tomorrow a new drug will come with a new data, I mean with a strong research data and all. Sometimes what happens, we have to update ourselves every day. Patient may have through ChatGPT and all, they may have more updated knowledge, anta faster knowledge వస్తుంది. So newer molecules are there. Immunotherapy అంటే క్యాన్సర్ సెల్స్ మన ఇమ్యూనిటీ నుంచి దాక్కుంటాయి. దే ఆర్ లైక్ సేయింగ్ దట్ యూఆర్ నార్మల్ సెల్స్ బై పుట్టింగ్ ఏ ఫాల్స్ మాస్క్. ఆ మాస్క్ PD1 PDL1 అనే పాత్వే ద్వారా దే ఆర్ టెల్లింగ్ ఆర్ ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ని మేము క్యాన్సర్ కాదు, మేము మంచి సెల్స్ అని ది గ్రో అనమాట. సో ఆ మాస్క్ని తీసే ట్రీట్మెంటే ఇమ్యూనోథెరపీ. సో వేర్ వి టార్గెట్ దోస్ pathways so that our immune cells will identify them. సో ఆ ఇమ్యూన్ థెరపీలో చాలా మాలిక్యూల్స్ వచ్చాయి. ఒకప్పుడు జస్ట్ 1-2 మాలిక్యూల్స్ ఉండేవి అండ్ దే వర్ వెరీ ఎక్స్పెన్సివ్, లైక్ 10 lakhs 15 lakhs అట్లా పర్ సైకిల్. నౌ దే హ్యావ్ కమ్ డౌన్ బిలో 2 lakhs అండ్ వీఆర్ థింకింగ్ దట్ అవి ఇంకా 50,000 10,000 అలా వచ్చి కీమోలాగా వాటి కూడా తగ్గిపోవచ్చు. సో ఇమ్యూనోథెరపీలో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంది. దెన్ టార్గెట్ థెరపీస్. సో కీమోథెరపీతో బాడీ మొత్తం యాక్ట్ చేస్తుంది కీమో. సో వామిటింగ్స్ కానీ వీక్నెస్ కానీ ఇవన్నీ అడ్రస్ చేయడానికి చాలా మందులు వచ్చాయి. ఆ కీమో యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ ద్వారా ఏదైతే క్యాన్సర్ సెల్ రిసెప్టర్ ఉందో దాన్ని మాత్రమే టార్గెట్ చేసేటట్టు కీమోని డిజైన్ డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్. లైక్ మీరన్నట్టు HER2 పాజిటివ్లో ఒకప్పుడు ట్రాస్ట్రిజుమాబ్ అనేది యాంటీబాడీ విచ్ బ్లాక్స్ ద HER2. దానికి ఒక డ్రగ్ని యాడ్ చేసి TDM1 దెన్ ట్రాస్ట్రిజుమాబ్ డెరుక్స్టికాన్ ఆ డ్రగ్కి రిసెప్టర్ ద్వారా అతుక్కుని ఆ డ్రగ్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ సెల్ చంపుతుంది అనమాట. ఓన్లీ క్యాన్సర్ సెల్, నార్మల్ సెల్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్. సో దట్ ఈస్ హౌ ద అడ్వాన్స్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫీల్డ్. Then in terms of radiation oncology also there are a lot of advancements, like ఒకప్పుడు పక్కన ఆర్గాన్స్కి హార్ట్కి లంగ్కి రేడియేషన్ కొంచెం వెళ్ళేది, అది ఇప్పుడు లేకుండా ఓన్లీ ట్రీట్మెంట్ ట్యూమర్కి మాత్రమే వెళ్ళేటట్టు. సో ప్రోటాన్ థెరపీ కానీ IGRT IMRT ఇవన్నీ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో యాజ్ అ హోల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. The thing is how to synchronize, how to make sure that this advancement reaches to the patient at a minimum cost. So cost is one thing which we are not able to control. So that's where insurance comes into picture. So insurance, health insurance should be a must for everybody, and that too ippudunna conditions lo the way the costs are out of control, even if that optimizing that cost is becoming a very big challenge to hospitals and government policies. So dani kosam insurance limits 50 lakhs 1 crore kuda undetattu health insurance policies undali. And it should start if we pay from younger age, like 25-30 నుంచి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది బేసికల్లీ, రైట్? సో ఇన్సూరెన్స్ should everybody should be covered through a good insurance scheme. So government మీద burden లేకుండా if everybody can have their own scheme, the government how much population it can cover, and if they have to cover everybody with Aarogyasri or schemes like Ayushman Bharat and all, it is impossible. They can give maximum 1 lakh 2 lakhs, at the most 5 lakhs, but like bone marrow transplants and the way the newer immunotherapies, CAR cells, they are costing around 50 lakhs to 1 crore and all.
But there are insurances available, like SBI has an insurance scheme which covers up to 75 lakhs. So 75 lakhs to the whole family means it can cover anything, whether it's bone marrow transplant, organ transplant, liver transplant, everything is covered under these schemes. So insurance should be everybody should be covered under this kind of insurances is what should be our goal holistically. లవ్లీ. సో ఆల్మోస్ట్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటారు. చాలామంది ఈవెన్ నన్ను తీసుకున్నా కానీ మ్యామోగ్రామ్ అనగానే చాలా భయపడుతూ ఉంటాం. ఇఫ్ యూ కుడ్ సింప్లిఫై వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మ్యామోగ్రామ్ అండ్ హౌ డస్ ద ఎగ్జామిన్ హ్యాపెన్? సో ఐ లాస్ట్ ఏ కౌంటర్ క్వశ్చన్. సో ఫర్ ఎనీ సస్పిషన్ ఆఫ్ ఫ్రాక్చర్, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇంజరీ కానీ మీరు ఎప్పుడైనా చెస్ట్ ఎక్స్రే కానీ ఎక్స్రే తీసుకుని ఉంటారు కదా, తీసుకున్నారా? సో మ్యామోగ్రామ్ కూడా సింపుల్ ఎక్స్రే. బట్ ఎక్స్రే ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్మ్కి ఫ్రాక్చర్ అయితే ఎక్స్రే ఆఫ్ ఆర్మ్ చేస్తాం, ఈఎన్టీ ప్రాబ్లం ఉంది, డెంటల్ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన స్కాన్ చేస్తాం. సో ఇక్కడ బ్రెస్ట్కి మాత్రమే చేసే ఎక్స్రేని మ్యామోగ్రామ్ అంటాం. ఇట్స్ సింపుల్ మ్యామోగ్రామ్, ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, ఇట్ ఈస్ జస్ట్ సమ్ డిస్కంఫర్ట్ ఈస్ దేర్ బికాస్ బ్రెస్ట్ ఈస్ పుట్ ఆన్ ద సపోర్ట్ సో దట్ ఎక్స్రేస్ ఆర్ పాసింగ్ త్రూ ఇట్. దానికోసం కొంచెం కంప్రెస్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ జస్ట్ డిస్కంఫర్ట్ అంతే, పెయిన్ ఏమి ఉండదు. And the techniques also are improving compared to earlier era. And if someone is scared and someone has good insurance coverage or financial problem లేకపోతే MRI mammogram చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్స్రేస్ కూడా ఎక్స్పోజర్ ఉండదు. Or sono mammogram, ultrasound, wherein a ultrasound probe is run by a radiologist personally and they will see if any tumors are there or not. But the sensitivity of X-ray mammogram is higher to ultrasound, whereas MRI mammogram is the best but very expensive. So we have to balance. So భయపడాల్సిన అవసరమే లేదు. It's a simple test, a simple X-ray. Imagine that if you have a fracture, how do you do an X-ray? Same way you are getting X-ray of breast to see if any abnormalities. So చాలా సెన్సిటివ్ టాపిక్, బీయింగ్ అ ఉమెన్ మై సెల్ఫ్ చాలా సెన్సిటివ్గా మాట్లాడేది ఏంటంటే, ఏదో టాఫీ తిన్నట్టుగా ఈ మధ్య కాంట్రసెప్టివ్ పిల్స్ లేదంటే ఏదో ఊరికి వెళ్ళాలనో లేకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందనో అనేసి పీరియడ్స్ డిలే అవ్వడానికి పిల్స్, సొసైటల్ ప్రెషర్స్ వల్ల ఈ పిల్స్ అని ఆ పిల్స్ అని అసలు టాఫీ తిన్నట్టుగా తినేస్తున్నారు ఆడవాళ్ళు. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఆల్సో సమ్వేర్ అ కాజ్? So if we see medical field or scientific field, everything is evidence based. So clear cut evidence for OCPs and all is not there. There are studies which say that there is increased risk with excess exposure to estrogen. So ఇప్పుడు OCPs మార్చారనమాట. వాటి కాంపోజిషన్లో అప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండేది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండే పిల్స్ ఉంటున్నాయి. సో మేబీ దే ఆర్ నాట్ దట్ హార్మ్ఫుల్ కంపేర్డ్ టు ఈస్ట్రోజన్ ఎక్సెస్ పిల్స్. సో ఇప్పుడు వచ్చేవన్నీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఒకప్పుడు ఆఫ్టర్ 48-50 వెన్ మెనోపాజ్ వస్తుందో అప్పుడు ఈస్ట్రోజన్ కంప్లీట్గా సప్రెస్ అవ్వడం వల్ల, ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఉమెన్ హ్యావ్ వేరియస్ ఇష్యూస్ లైక్ దే హ్యావ్ సమ్ మూడ్ స్వింగ్స్, hot flashes, then there is something called vagina gets dry, so painful and all. So andukani estrogen replacement chesevaru, estrogen injections తీసుకునేవాళ్ళు. So adi they found that it is clearly linked to breast cancer. So that now nobody is encouraging. So estrogen injections and estrogen suppositories or pessaries which were used earlier for health postmenopausal women, that is not encouraged now. So everybody knows that that is a risk factor. But OCPs, they have changed the composition, so because estrogen is now reduced, so that problem is not much. Okay. Then second thing is delaying the periods with these pills. So nobody can study that because nobody can design a trial wherein they will ask someone to take that and all. So that's why it is we don't have the proper evidence or study. It is something like whether mobile phones usage, cell towers, whether they cause cancer or not. So nobody knows. So better we avoid all these things. Better go for see we have condoms and all. So other easier methods are there. So go for them rather than something which we don't know if it is harmful or not. So if it is doubtful, why to get exposed to that? So same way avoid if possible, unless if it is must, we cannot do anything. So no trial, I mean no clear cut trial data is there, but better avoid is what I feel. So basically when we have something which is not entering our body, correct, we should avoid it. అంతే, అది అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అన్నీ మనం మార్చేయాలి అంటే కుదరదు కాబట్టి మన చేతుల్లో ఉన్నది మార్చుకుంటే బెటర్ అంటారు. అండ్ మీరు ఇప్పుడు పోస్ట్ మెనోపాజ్ అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రీ మెనోపాజ్ అండ్ పోస్ట్ మెనోపాజ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? సో ప్రీ మెనోపాజల్ అంటే జనరల్గా ఓవరియన్ ఫంక్షన్, మన ఓవరీస్ పని ఏంటి ఎగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఆఫ్టర్ 45-50 స్లోగా
దాని ఓవరీస్ ఫంక్షన్ అయిపోతుంది, అప్పుడు పోస్ట్ మెనోపాజల్లోకి వెళ్తారు. సో ఈ ఓవరీస్ ఈస్ట్రోజన్ వాటిని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, రైట్? సో ఆ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్లీ అంత అగ్రెసివ్గా ఉండవు, హార్మోన్ పాజిటివ్ ఉంటాయి మోస్ట్లీ. దట్ ఈస్ ద ట్రెడిషనల్ బిలీఫ్. దే ఆల్సో కెన్ హ్యావ్ ట్రిపుల్ నెగిటివ్ అండ్ HER2 పాజిటివ్, బట్ పోస్ట్ మెనోపాజల్ ఆర్ యూజువల్లీ హ్యావ్ గుడ్ ప్రోగ్నోసిస్, హ్యావ్ హార్మోన్ పాజిటివ్, ఈజీలీ ట్రీటబుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ప్రీ మెనోపాజల్ అని యంగ్ ఉమెన్లో వస్తుంది. సో యంగ్ ఉమెన్లో వచ్చే క్యాన్సర్ జనరల్లీ అగ్రెసివ్ వేరియంట్స్ ఉంటాయి, హార్మోన్ పాజిటివ్ తక్కువ ఉంటాయి, ట్రిపుల్ నెగిటివ్ HER2 పాజిటివ్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళలో అగ్రెసివ్ క్యాన్సర్ ఉంటాయి కాబట్టి వీ అప్రోచ్ మోర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్స్. ఓకే సార్, అండ్ అలాగే ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు వి ఆల్సో సీ ఉమెన్ ఆర్ టూ మచ్, అంటే మళ్ళీ అది కొంచెం సెన్సిటివ్ టాపిక్, స్మోకింగ్. మీరు అన్నారు ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఉండొచ్చు అని. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జప్షన్, ఇట్స్ వెరీ కామన్లీ అడాప్టివ్ లైఫ్ స్టైల్. దానివల్ల కూడా అగ్రెసివ్గా పెరుగుతుందా? So that's what I would, this is a very, as you said, sensitive and controversial area. Yeah. So I would say, see, there is nature law, positive force, negative force ఉంటుంది universe లో. Everything is positive and negative, right? So we have to balance. So I'm not saying that everyone should quit everything, but moderate, reduce the alcohol consumption, reduce the amount you drink, reduce the frequency, rather replace it with healthy lifestyles, spending with family and friends, going for a holiday. So the amount you can save from avoiding all these habits, you can go to a holiday. So you can adapt healthier ways of life, healthier sport you can adapt. So I'm not saying you should completely social drinking and social, these things are okay, but you should reduce addictions and reduce the dependence on anything. In anything one should not be addicted, right? Whether it is phone or anything is unhealthy. So that is like a very big area why we get addicted to something. So in our brain there are certain centers which are like suppose you are taking a habit, our brain is hooked to it. So once it is not there, it will want it more. It will crave for it. So that cingulate gyrus and all, they form a loop and they keep asking for that habit or whatever. So during our happy days in childhood or during the teen years, when you are with friends, you start smoking and you feel that you remember those memories of with friends and all. So that we try to replace over time and we get that instant satisfaction because of the smoke and all. So that if we replace with a healthy habit like walk in a park or with friends and playing a sport, so that's how organically we have to transform. So nobody can be forced. That's why there are you see in Western countries now there are rehabilitation centers. I mean, like there are like resorts and 5-star places with all facilities, right? So I mean that we can provide in a simple way with our family and friends, support groups and all. So replace any bad habit with a positive force or balance it. I mean, if you're smoking, drinking alcohol, eat so many fresh fruits, vegetables, healthy drinks, detox. Spend time abstaining from them for a long time, check yourself. So traditional things are like that, like traditionally we do fasting, right? So that will be a detox for all these things. So traditional we have to find out good things from our traditional cultures and all. In every culture there is a culture of fasting. So if we do that, probably we are detoxing from even though we are exposed to the harmful agents, our body will remove their effects by detox and all. So that's what I would say. You will not tell stop completely and abruptly. That also is dangerous. One should gradually understand that these things should be balanced by good things in our life. Anything in limit is always a good moderation. Yeah. So ఇది మీరు మాట్లాడుతున్నప్పుడు సడన్గా నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే జనరల్గా ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అని వినంగానే ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదొక క్రైటీరియా అయితే ఆఫ్టర్ ది సర్జరీస్ all of a sudden woman is so much tended to her looks. అంటే అందుకని మేము జనరల్గా మాట్లాడుతుంటాం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేసి. ఇవన్నీ కూడా జరగడానికి రీజన్ ఏంటంటే బాడీ చేంజెస్ వల్ల. సో బ్రెస్ట్ క్యాన్సర్ తీసేయడం వల్ల హౌ డు దే కోప్ అప్ ఈ రెండు సిచ్యువేషన్స్? ఫస్ట్ ఈజ్ లైక్ మీరు తెలియగానే ఏ పానిక్ సిచ్యువేషన్లో వెళ్తే మీరు ఎలా డీల్ చేస్తున్నారు. సెకండ్, బ్రెస్ట్ తీసేసిన తర్వాత వాళ్ళని ఎలా మనము అక్యుములేట్ చేస్తున్నాం. సో అందుకే స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్, సో దట్ వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ స్టేజ్. సో బ్రెస్ట్ తీయాల్సిన అవసరం రాదు, ఓన్లీ లంప్ రిమూవల్. ఈవెన్ ఇఫ్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇస్ అడ్వాన్స్ స్టేజ్ అండ్ బ్రెస్ట్ హ్యాస్ టు బి రిమూవ్, సో దేర్ ఆర్ మెనీ ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ లైక్ యూజింగ్ సిలికాన్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్. సో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మజిల్ని యూజ్ చేసి బ్రెస్ట్ స్ట్రక్చర్ని తయారు చేసి దాంట్లో సిలికాన్ జెల్స్ ద్వారా బ్రెస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఒరిజినల్ బ్రెస్ట్ తయారు చేయొచ్చు. సో ప్లాస్టిక్ సర్జన్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ అండ్ దట్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ ఇఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు అవి ఉంటే.
సో ఆ ప్రాబ్లం పెద్దగా ఉండకపోవచ్చు ఇన్ మై వ్యూ, బికాస్ వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్. Surgeons are very good at that. And second thing is avoid it going to that level wherein whole breast has to be removed. That's why I address it when it is at a smaller stage. And so that's what like ఒకప్పుడు లాగా కాకుండా ఇప్పుడు ఈవెన్ ఇన్ 40s 50s 60s కూడా people are looking young, people are, because of life, I mean though there are negative aspects of lifestyle, but exercise and yoga and all these things, and the way we are having the luxuries and all, we are able to look younger and live longer and all, right? So it's important on us to be more aware, to not get victims of these kind of problems, so that we have a quality of life till 70 80, which is possible nowadays, right? So that should be a motivation to avoid compromising our quality of life, losing our organs for these diseases. So that's why healthy lifestyle, avoid all these risk factors, do exercise, avoid obesity, avoid excess of alcohol, smoking, and have a healthy lifestyle, healthy diet, reduce your stress by various methods, like even reading a novel will release endorphins and all, spend time with family members and all these things. So these are all motivation to live longer with a good quality of life. So moderation and spending healthy lifestyle to improve our overall life and with good quality, right? So otherwise if we compromise it, if we lose organs, our health is gone, what is the point of living longer without health? Exactly. So health should be the prime motto, and that's why I am again stressing that insurance is quite important, because if health is not there, one cannot travel, one cannot spend, play, one cannot do anything active. So after one becomes inactive, I mean there is no motivation to live a quality life, right? So that's why we should be healthy and avoiding all these factors, or at least reduce them and moderate them. ఓకే. సో పానిక్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడేసాము, దీని అన్నిటి గురించి తెలుసుకున్నాము. ఇఫ్ యూ హ్యావ్ టు సే సంథింగ్ టు ది ఆడియన్స్ స్ట్రైట్ అవే, అ క్విక్ మెసేజ్, వాట్ ఇట్ వుడ్ బి? I would say avoid getting a disease. So you should have an understanding of the disease, especially if you are seeing in your friends and family members your genetic risk, know your family, what health issues can be there, whether it is diabetes or cancer or anything, so breast or ovary cancer. So one should be knowing, having the knowledge, so that you can avoid them. You can have good health checkup every time, have an insurance, so that once any abnormal disease comes, you will not need to worry about your financial aspects. Then as you go through the treatment, there is no need to fear at all, because like we as a society have evolved so much. There are so many support groups everywhere, there is so much information available, friends, family members are there for emotional support. So be optimistic and don't get discouraged. It is a challenge which you can face, and which you can, once you succeed over it, you are a beacon of hope for a lot of people. You become an inspiration. There are many cancer survivors who have done great job in their life. So everybody we know, like Yuvraj Singh, we see, whether it is Sonali Bendre, Manisha Koirala, all of them got through that and came out. And even great people like even Nobel laureates are there, and sports people are there. Many celebrities are there who have fought the cancer, come out and achieve lot more in their lives. So one need not get discouraged by cancer. Cancer is no more alarming or dangerous thing. I mean, there are certain negative things, but we have to understand that those negative things should not completely offset so much positive things in life. So if we live long with quality of life, we can achieve so much, we can do so much for the society and all. So don't lose hope. It's not about ourselves, it's about what we contribute to the nature, to the society, as a collective spiritual beings. సో అదనమాట, విన్నారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అయితే కరెక్ట్గా అర్థమైంది నాకు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ అ ప్రాపర్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, అన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ బట్ స్టిల్ మీకు కూడా అవగాహన రావాలి. అది రావాలనేసి ఐ గెస్ వీఆర్ డూయింగ్ దిస్ ఎక్స్పర్ట్ టచ్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇట్ రైట్ టైం, సో దట్ వీ కెన్ సేవ్ థింగ్స్. అండ్ అలాగే డబ్బులు ఉన్నాయి, బట్ స్టిల్ ఆ రిస్క్ దాకా ఎందుకు వెళ్ళాలి అనేది మేము జాగ్రత్త పడాలనేసి మేము మెయిన్ ఎయిమ్గా పెట్టుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే. చాలా సింపుల్గా, కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు, ఈవెన్ దో భయపడే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నా కానీ భయపడేదాకా వెళ్ళకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద లవ్లీ ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ దిస్ టు కైండ్లీ రీచెక్ అవర్ లైఫ్ స్టైల్, లెట్స్ రీసెట్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ మేక్ షూర్ దట్ వీ లివ్ హెల్దీలీ. సో ఇది ఈరోజు పాడ్కాస్ట్ విత్ డాక్టర్ వెంకట్ సంపత్ గారు. So we'll meet you again with the next podcast with another interesting topic. Till then, stay healthy and make sure
you have a best lifestyle to live forward.